श्री स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रकट गुरु हरि महंत स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। మనముంటున్న ఈ బ్రహ్మాండవాసులము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు పూర్ణ పురుషోత్తం నారాయణుడు మనముంటున్న ఈ భూమండలంపై 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని చిన్నతనంలోని తన నామకరణ ఘనశ్యాముడు హరికృష్ణ అన్న నామకరణతో చెప్పయ్య గ్రామంలో జననం తీసుకోవడం జరిగింది. 11 సంవత్సరాలలోనే సమస్త శాస్త్ర జ్ఞానాన్ని అధ్యయనం చేసి తన తల్లిదండ్రులైన భక్తిమాత ధర్మదేవుడికి అక్షరధామంలో స్థిర నివాసము పొందపరిచి ఆ తర్వాత కాలమైన 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు భారతదేశమంతా విచరణ చేసి 12,800 కిలోమీటర్లు, అందులో భాగంగానే అక్టోబర్ మాసంలో 6 నెలల పాటు మానస సరోవర యాత్ర కూడా చేయడం జరిగింది. వెళ్ళిన ప్రతి పుణ్యక్షేత్రంలో తన పేరు నీలకంఠవర్ణిగా అనాదిగా వస్తున్న పంచతత్వాలు ఏంటి అని గోష్ఠి జరుపుతూ వివిధ పుణ్యక్షేత్రాలు తిరుగుతూ అలా ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర గుండా గుజరాత్కు చేరుకున్న తర్వాత అక్కడ లోజ్ గ్రామంలో, లోజ్ అంటే అహ్మదాబాద్ నుంచి దాదాపు 6 గంటల ప్రయాణం ఉంటుంది, 6-8 గంటల ప్రయాణం. ఆ లోజ్ గ్రామానికి చేరుకున్న తర్వాత అక్కడ రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ద్వారా అనాది పంచతత్వాలు జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న తత్వాలు తెలుసుకున్న తర్వాత తన నామకరణ సహజానందగా రామానంద స్వామి నామకరణం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత రామానంద స్వామి తన దేహ త్యాగం చేసిన తర్వాత సహజానంద స్వామి 13వ రోజు స్వామినారాయణ మహామంత్రాన్ని ఉపదేశించడం జరుగుతుంది. తద్వారా 49వ సంవత్సరం వరకు, అంటే 18 నుంచి 49 అంటే 31 సంవత్సరాలు బ్రహ్మ విద్యతో కూడుకున్న సత్సంగము వివిధ ప్రాంతాలలో అతి అద్భుతంగా సాధు సమ్మేళనంతో సత్సంగాలు జరుపుతూ అతి సులభమైన భాషలో బ్రహ్మ విద్యని ప్రచారం చేస్తూ జీవులకి, ఈశ్వరులకి అత్యాంతిక ముక్తి కలిగే జ్ఞాన ప్రాప్తిని ప్రసాదంలో ఇస్తూ 49వ సంవత్సరంలో వారు తన అక్షరధామానికి తిరిగి వెళ్తూ మనకి అక్షర బ్రహ్మని ప్రసాద రూపంలో ఇవ్వడం జరిగింది. ఆ అక్షర బ్రహ్మ గుణాతీతానంద స్వామి భగవద్గీతలో 8వ చాప్టర్లో వర్ణించిన ఆ గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మ తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగీజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ఇప్పుడు మనకి ప్రస్తుత ప్రకట గురుహరి మహాన్ స్వామి మహారాజ్ 92 సంవత్సరాలు ఇప్పుడు గుజరాత్లో ఉన్నారు. వారు మన సికింద్రాబాద్ ప్యారడైస్ దగ్గర ఉన్న అక్షర్ధామ్ మందిరికి 4 సార్లు ఇచ్చేశారు. 2018 సంవత్సరంలో లాస్ట్ సారి చేశారు. వారి జీవిత పుట్టల్లోకి కనుక మనం వెళ్తే ఈ అక్షర బ్రహ్మ జీవితంలో ఎలాంటి సేవా భావంతో వారు భగవంతుని ఆరాధించారు అన్న తత్వము మనకి చాలా స్పష్టంగా ప్రకటమవుతుంది. వారి జీవితమే సేవామూర్తి. వారు ఒక సేవామూర్తిలాగా జీవితాన్ని గడిపించారు. మన రామాయణ మహాభారత ఘట్టాల్లో కూడా శ్రీరామచంద్ర మహాప్రభు, శ్రీకృష్ణుడు కన్న జీవితాల్లో కనుక చూసినా కూడా ఇదే తత్వము మనకి కొంత ప్రకట రూపంలో కనబడుతూ ఉంటుంది. ఈ అక్షర బ్రహ్మలో మనకి ప్రముఖ స్వామి గారి, పర్టికులర్గా ప్రముఖ స్వామి గారి
జీవిత చరిత్రలో కనుక మనం ఒకసారి చూస్తే వాల్మీకి రామాయణంలో వాల్మీకి గారు ఒక ఉత్తమ భక్తుణ్ణి, ఉత్తమ పురుషుణ్ణి వర్ణిస్తూ ఆజ్ఞ ఉపాసనతో ఒక కార్యాన్ని చేసేటప్పుడు ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా ప్రేమపూర్వకంగా ఆ పనిని సంపూర్ణ శ్రద్ధతో వహించి అది పూర్తి చేయడం అనేది చాలా చాలా కష్టదాయకమైన పని. అయినా భక్తిపూర్వకంగా అతి ఆనందమయ స్థితిలో ఆ పనిని ఆజ్ఞ ఉపాసనతో నిర్వహించేవారు ప్రముఖ స్వామి మహారాజ్. 21 మే 1950లో ఆమ్లీవాలి పోల్, ఇది ఈ ప్రదేశము అహ్మదాబాద్లో ఉంటుంది. అక్కడ బ్రహ్మస్వరూప్ శాస్త్రిజీ మహారాజ్ గారు ప్రముఖ స్వామి మహారాజ్కి అక్కడ మనకి ఈ బ్రహ్మచర్యాన్ని వారికి అందించడం జరిగింది. ఆ తర్వాత కాలంలో 66 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా తన ఒక సంస్థ, BAPS సంస్థ, శాస్త్రిజీ మహారాజు నెలకొల్పిన సంస్థని చాలా చాలా బాధ్యత రూపంగా, ప్రేమ రూపంగా, సంతోషంగా, ఆనందంగా అనేక కార్యక్రమాలు కూడా చాలా శ్రమ ఉన్నా కూడా కేవలము తన ఆనందమైన స్థితిని వ్యక్తపరుస్తూ అన్ని కార్యాల్లో కూడా వారు ఎంతో నమ్రతగా ఉండేవారు, చేసేవారు. ఇట్లా ప్రముఖ స్వామి మహారాజ్ గారు అట్లాదర్లో మందిరం కడుతున్నారు. ఆ సమయంలో వారు దాంట్లో ఆ మందిరం కట్టే సేవలో ఎలాంటి పనులు చేసేవారంటే, ఒక్కొక్కసారి 15 ఇటుకలు ఒకటేసారి తన తలపై పెట్టుకొని పై ప్రాంతానికి, ఆ పై భాగంలో ఉన్న మందిరానికి మోసుకెళ్ళేవారంట. అది తన BAPS సంస్థకి అధినేత అయినా కూడా లేశమాత్రం కూడా అహం కనిపించకుండా ఒక సామాన్యుడు భక్తుడు, సామాన్య జీవి, ఒక కష్టజీవి ఎలా అయితే తన పనులు చేస్తాడో అవి చేస్తూ, అది కూడా సంపూర్ణ శ్రద్ధతో వారు ఇవన్నీ కూడా అట్లాదర మందిర్లో చేసేవారంట. ప్రముఖ స్వామి గారు తన కుడి చెయ్యి వేళ్ళు కొంత ఇక్కడ దెబ్బ తగిలి ఉంటాయి. ఆ వేళ్ళని కనుక మనము పరిశీలించి ఎందుకు ఆ వేళ్ళు అలా జరిగింది, ఆ వేళ్ళు ఎందుకు అలా కొంత విరిగిపోయినట్టు కనపడింది అని మనం కనుక చూస్తే, ఈ అట్లాదర మందిర్లో అప్పుడు ఆ మందిర్కి పోర్బందర్ నుంచి భరూచ్కి ఈ ట్రైన్లో సపరేట్గా టైల్స్ వచ్చేటి అంట. అవి డౌన్లోడ్ చేస్తున్నప్పుడు, అక్కడి నుంచి కిందికి దించుతున్నప్పుడు ఆ సేవ కూడా అందరికీ అందించడం జరిగింది. అక్కడ దాంట్లో కొంత వారు పాల్గొని ఆ 2 ప్యాకెట్ల మధ్యలో వేళ్ళు ఇరికిపోతాయి అన్నమాట. ఇరుక్కపోయి అప్పటికప్పుడు ఆ వేళ్ళు మొత్తం రప్చర్ అయిపోతాయి అన్నమాట. దాంతో ఆ వేళ్ళని చూసినప్పుడల్లా వారు పడ్డ శ్రమ మనకి కళ్ళకు కట్టినట్టు వినపడుతుందన్నమాట. అంతేకాదు, ఈ ప్రముఖ స్వామి గారు తన BAPS సంస్థకి అధినేత అయినా కూడా ఏ ప్రసంగము, ఏ సభకు హాజరైనప్పుడు కూడా చాలా చాలా నమ్రతగా ఉండేవారన్నమాట. ఆ సభలో పాల్గొన్నవారు ఈ ప్రముఖ స్వామిని గారిని చూసి, అరే వీరు బాసన్లు తోమే సేవకుల్లాగా కూడా చూసాము, ఇప్పుడేమో ఈ సభలేమో BAPS అధినేతగా వచ్చి ఎంతో ఆనందమైన స్థితిలో మనకి దర్శనమిస్తున్నారు అన్న విషయము చాలా చాలా
సార్లు ప్రస్తావనకి వస్తుందన్నమాట. అయితే ఒకసారి 1984లో లండన్లోని BBC ఛానల్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూ చేస్తుంటారు. అప్పుడు ప్రముఖ్ స్వామి గారిని ఇలా వారు అడుగుతారు, ఇంత వయసు వచ్చింది కదా మీకు, మరి ఇంత విచరణ చేస్తున్నారు, దాంట్లో మీరు అలసిపోరా? విచరణ అంటే మామూలు విషయం కాదు. కొన్ని రోజుల పాటు, ఒక నెలల పాటు ఒక ప్రదేశంలో వారు విచరిస్తూ ఉంటారు. అయితే ఈ భక్తుల ఇంట్లోకి వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు మీరు అలసిపోరా అని అడిగిన ప్రశ్నకి వారు ఎంతో ఆనందంగా సమాధానం ఇచ్చింది ఏంటంటే, ఈ కార్యమంతా ఎవరికి చేస్తున్నారు? భగవంతుడి కార్యంగా మనం చేస్తున్నాము. దాంట్లో ఇంకా లేశమాత్రం కూడా అలసట అనేది కనపడదు అని వారు చెప్పేవారనమాట. ఒకసారి ప్రముఖ్ స్వామి గారు మన గోండాల్లో ప్రతి సంవత్సరము అన్నకూటు మహోత్సవం జరుగుతుంటుందన్నమాట. అయితే అన్నకూటు మహోత్సవానికి వేలాది భక్తులు వస్తారు అన్న విషయం మనకు తెలిసిందే. అయితే దాంట్లో అదంతా కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడ పాత్రలన్నీ కూడా అన్నీ సరిగ్గా ఉన్నాయా ఒకసారి లెక్క పెట్టమంటే కొన్ని పాత్రలు తక్కువ పడ్డాయని సేవకులు చెప్పేవారు అనమాట. అప్పుడు ప్రముఖ్ స్వామి గారు ఏమన్నారంటే, మళ్ళీ ఒకసారి లెక్క పెట్టండి అని ఎంతో పర్టికులర్గా, అంటే మరి ఒక్క చిన్న డిఫరెన్స్ రాకుండా కూడా ఎలా అయితే మనం పని మొదలు పెట్టే ముందు ఏ స్థితి అయితే ఉందో పని అయిపోయిన తర్వాత కూడా అదే స్థితి ఉండేటట్టు చాలా జాగ్రత్త పడి, అసలు తొందరపాటు లేకుండా ప్రతి ప్లేసు, ప్రతి స్థలము, ప్రతి రూము, ప్రతి సభాస్థలంలో ఏది కూడా వదిలిపెట్టకుండా వైండప్ సేవ కూడా అంతే శ్రద్ధగా చేసేవారనమాట. అది కూడా సంపూర్ణ ఆనందంగా చేసేవారనమాట. అసలు మనసులో కానీ ముఖంలో కానీ ఎటువంటి ఆందోళన, ఆర్భాటము, తొందరపాటు, ఫ్రస్ట్రేషన్స్ అలాంటి ఇక్కడ కూడా కనబడేది కాదనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా భగవంతుని కార్యరూపంలో వారు చేసేవారనమాట. ఒకసారి ప్రముఖ్ స్వామి గారు కోల్కతాలో వారు వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ పద్రామణి అంతా కూడా చేయడం జరుగుతుంది. చేస్తున్న సమయంలో ఏమవుతుందంటే చిన్నగా వారికి దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలినప్పుడు వారికి కొంత స్పృహ కోల్పోయి పడిపోతారనమాట. పడిపోయినప్పుడు అందరు సాధువులు, సంతులు కూడా చాలా ఆందోళన చెందుతారనమాట. ఆందోళన చెంది అరే మరి ఎలా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అది ఏదంటే, అప్పుడు ప్రముఖ్ స్వామి గారు ఏమంటారంటే, రోజు నేను మాల చేస్తాను. మాల ఎందుకు చేస్తాను? అందరి కష్టాలు తీరి భగవంతుడు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని నేను మాల చేస్తాను. మరి ఇప్పుడు నాకు దెబ్బ తగిలినప్పుడు భగవంతుడు నన్ను రక్షించడా అని చెప్పి తాను మళ్ళీ ఆ సమయంలో కూడా మాల చేయడానికి ప్రయత్నించారంట. అంటే తన దెబ్బను తాను ఎలా అయితే అందరికీ మాల చేస్తూ భగవంతుడు రక్షిస్తాడు అన్న రీతిలో జీవిస్తుంటారు, దానికి స్వయంగా దెబ్బ తగిలినప్పుడు భగవంతుడు నాకు సేవ చేయడా, ఆ నమ్మకం ఉంది నాకు అని చెప్పి మళ్ళీ ఆ సమయంలో కూడా అంత బాధను కూడా మాల చేయడం ప్రారంభిస్తారనమాట. ఇలా అద్భుతంగా వారు ఆ భగవంతుని నమ్మకం అనేది స్పష్టంగా కనబడిద్ది అనమాట ప్రతి కార్యక్రమంలో. గోండాల్లో మన బ్రహ్మస్వరూప్ యోగిజీ మహారాజు అమృత్ మహోత్సవ్ జరుగుతూ ఉంటుందన్నమాట. ఆ అమృత్ మహోత్సవం అంటే చాలా ఆర్భటంగా చేసే పనులన్నీ కూడా ఉంటాయి అన్నమాట. చాలా కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఆ సమయంలో సమయం తక్కువ ఉంటుంది, పనేమో ఎక్కువ ఉంటుంది. సమయం చాలా దగ్గరకు వస్తుంది ఆ కార్యక్రమం అమృత్ మహోత్సవం చేయడానికి. అయితే ఫస్ట్ ఫ్లోర్లో టైల్స్ అతికిస్తూ ఉంటారనమాట. గోడకి కొంత శుభ్రత బాగుండాలనేసి వారు రెనోవేషన్ వర్క్లో భాగంగా టైల్స్ అతికిస్తుంటారు అనమాట. అయితే ఒకసారి ఏమవుతుందంటే టైల్స్ అతికిచ్చే కార్మికులు ఉంటారు కదా, వారు రారనమాట పనిచేయనికి.
అయితే ప్రముఖ స్వామి గారు ఏం చేస్తారంటే ఆ ఫస్ట్ ఫ్లోర్‌కి కింద నుంచి స్వయంగా టైల్స్ తీసుకెళ్ళి తన తలపైన, భుజాలపైన అలా పెట్టుకొని ఫస్ట్ ఫ్లోర్‌కి ఎక్కుతుంటారనమాట. ఈ పని చూసి అరే! మీరు బీఏపీఎస్ అధినేత మీరు ఇలాంటి పని చేస్తున్నారు ఏంటి అని వారు అందరూ కూడా నివ్వెరపోయేవారనమాట. అంటే ఏ పని ఇది చేస్తాను, ఇది చెయ్యను, ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అనేది వారు ఎప్పుడు కూడా ఒక ప్రశ్నదాయకమైన సిచ్యువేషను ఉండేది కాదండి. ఏ పనైనా సంపూర్ణమవ్వాలి, అది మన పని, అంతే ఆనందంగా అది చెయ్యాలి, ఇది చెయ్యవద్దు, ఇది చెయ్యాలనేది ఎప్పుడు కూడా క్వశ్చన్‌కి వచ్చేవారు కాదనమాట. అయితే ప్రముఖ స్వామి మహారాజు ఒకసారి ఏమవుతుందంటే టిక్రియా అనే ఒక ఊర్లో మాణిభాయ్ అనే ఒక భక్తుడి ఇంట్లో వారు పద్రామణికి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారనమాట. ఆ ఇంట్లో అది కొత్తగా కట్టిన ఇల్లు అనమాట. ఆ ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్లో వారు భోజన సేవకి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే వారితో పాటు పార్షదులు కూడా ఉంటారనమాట. అయితే అప్పుడు ఆ ప్రముఖ స్వామి గారితోని పత్రలేఖన చేసే సేవకులు ఉంటారనమాట. చేసే సేవకులు పార్షదులు అంటే సంత్ దీక్ష తీసుకోకుండా వైట్ డ్రెస్లో ఉండే వాళ్ళని పార్షద్ దీక్ష అంటారు. ఆ పార్షద్ దీక్ష సేవకులు కూడా వారితో ఉంటారనమాట. అయితే ఏమవుతుందంటే వారికి భోజనం స్వీకరించే ఇష్టం ఉండదనమాట. అంటే తినాలనిపించదనమాట ఆ టైంలో. అయితే వారు ఏం చేస్తారంటే కొద్దిగా అట్లా కూర్చొని లేచి తన పత్తర్ అంటే ఇలా బౌల్లాగా ఉంటుంది ఉడంది, దాంట్లో అన్నీ కలుపుకొని తింటారనమాట ఆ సాధువులు. ఆ పత్తర్ని బయటికి తీసుకొచ్చి ఎక్కడ నీళ్ళు ఉన్నాయని చూసి అలా నీళ్ళ బకెట్ దగ్గరికి వచ్చి వారు అక్కడ ఒక సేవకుడికి ఈ పార్షద్ అంటారు ఒక భక్తుడికి ఈ పాత్ర కడిగి అనేసి చెప్తుంటారనమాట. అప్పుడే కోయిన్సిడెంటల్లీ ప్రముఖ స్వామి గారు బయటకు వచ్చి ఆ పార్షద్ని అడుగుతారనమాట. ఏమైంది అని చెప్పి అలా చూస్తే ఏం లేదు స్వామి ఇలా అని అన్నపోతున్నారు. ఇంకా అది గ్రహించి ప్రముఖ స్వామి గారు స్వయాన కిందికి వెళ్ళి ఒక బకెటెడ్ నీళ్లు తీసుకొచ్చి ఆ పార్షద్ గారి చేతిలో ఉన్న పాత్రను తీసుకొని స్వయాన కడగడం మొదలుపెట్టారనమాట. ఈ సంఘటన చూసిన పార్షదుడు చాలా నిబ్బరపోయాడనమాట. ఏంటి నా పాత్ర సేవడు తీసుకొని స్వామిచి కడగడం ఏంటి స్వామి, మేమంతా మీ సేవ చేయనీకున్నాము, మీరేమో నా పాత్ర తీసుకొని అని చెప్పి ఇలా నేను ఒక భక్తుడికి నా పాత్ర కడగాలి అన్న ఒక ఆలోచన వచ్చింది చూసారా, అది ఇంకా ప్రముఖ స్వామి గారికి చెప్దాము అనుకున్న సమయాన్ని కూడా వారు ఇవ్వనివ్వలేదన్నమాట. ఇంకా అంటే వారు దాసుడికి దాసుల్లాగా ఎప్పుడు కూడా తన జీవితాన్ని ఉంచేవారు అనమాట. అలాంటి అద్భుతమైన గురువర్యుల దగ్గర మనము సత్సంగం చేసే అవకాశం దొరికింది. అద్భుతమైన పూర్వజన్మ సుకృతంగా ఇది మనకు ఒక ఆశీర్వాదంగా భావించి మన జీవితంలో వారి జీవిత చరిత్రలోని సంఘటనలని మనం ఇలా తెలుసుకుంటూ ఈ అద్భుతమైన సత్సంగ కార్యక్రమాన్ని అతి ఆనందమయంగా మనం స్వీకరించి ఈ విషయాలని ఈ చిన్న చిన్న సేవాభావంతో కూడుకున్న విషయాలని మన జీవితంలో కూడా ఇలాంటి సేవాభావంతో కూడుకున్న పనులను మనం చేస్తూ మనము ఒక అద్భుతమైన ఆనందమైన ముక్తి మార్గమైన జీవితాన్ని ఈ జన్మల నుంచే మనం ఆనందపూర్వకంగా అనుభవిస్తూ మనము ఇంకా ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఇంత ముగిస్తున్నాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జై జై.